ఓం నమ శివాయ. బాధలో మునిగి తేలిపోతున్న వాళ్ళకి, అనుకున్న పని అవ్వట్లేదు, డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. మీరు సంతోషంగా ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరికి అనుకున్న పని అవ్వట్లేదు, వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. సో, రానున్నది కార్తీక మాసం. ఇవాల్టి నుంచే స్టార్ట్ అయింది. సో, అందరూ శివారాధన చేయండి. అంటే పంచామృతాలు కావాలి, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె అనే కాదు. మీరు భక్తితోని రాగి చెంబులో నీళ్లు తీసుకొని పోయి వేసినా పులకరించిపోతాడు ఆ శివుడు. అర్థమవుతుందా? మీరు భక్తితోని పోతే చాలు, సంతోషపడతారు ఆయన. శివ శివ అంటే చాలు. మీ యొక్క దుఃఖాన్ని సుఖంగా మారుస్తారు. అంటే అనొచ్చు, మీరు ఒక కష్టాలు పడుతున్నారు, డిప్రెషన్‌లో ఉన్న దేనివల్ల? కర్మ సిద్ధాంతం వల్ల. అంటే మనం పాపం చేసినాం, ఏదో కర్మ మనకు ఉంటుంది. మనం ఏదో తెలిసి తెలియకుండా చేసిన తప్పులకి మనకు కర్మ సిద్ధాంతం ప్రకారం మనం బాధపడుతుంటాం. ఆ ఒక కర్మల్ని దాన్ని దాటించేసి మనల్ని ముందుకు నడిపించేదే ఆ శివతత్వం, ఆ శివుడు అన్నమాట. చాలి. కానీ పెద్ద కష్టం రాకుండా చిన్న కష్టంతో తొలగిస్తాడు ఆయన. సో శివయ్యకి మన ఇన్స్టా పేజ్లో అభిషేకం, అలంకరణ, అష్టశతనామాలతో పాటు రోజు ఒక కథ అనమాట శివయ్య గురించి. డోంట్ మిస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నన్ను ఫాలో చేసిన నా ఫాలోవర్స్కి ద గ్రేట్ ఆపర్చునిటీ నాతో పాటు అభిషేకం చేయడం అనమాట. అది కూడా స్వయంభూ కాడ. అండ్ ఇంకా నా ఫాలోవర్స్కి వాళ్ళ ఒక పేరు మీద అర్చన కూడా ఉంటుంది, అభిషేకం కూడా ఉంటుంది. డోంట్ మిస్ టు ఫాలో అండ్ షేర్ దిస్ వీడియో టు శివ డివోటీస్.